హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంజన్ టాక్స్. కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. 2025 సంవత్సరం జనవరి నుంచి ఇక నుండి రెగ్యులర్గా మంచి వీడియోస్తో మంచి సబ్జెక్ట్స్తో మీ ముందుకు వస్తానని, మంచి సబ్జెక్ట్స్ తీసుకొని వస్తానని మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రధానంగా మనము రాబోయే సంక్రాంతి పండుగకు సంబంధించిన కొన్ని సినిమాల గురించి టూకీగా మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే గత 50 సంవత్సరాల నుంచి సంక్రాంతి అంటే సినిమా రంగంలో పోటీ ఉంటుంది. సంక్రాంతి రోజున కొన్ని సినిమాలు పోటీపడి విడుదలవుతాయి. ఎందుకు ప్రత్యేకంగా విడుదలవుతాయంటే ఇందులో వ్యాపార దృక్పథం ఉంటుంది. ఒకేసారి 3, 4, 5 సినిమాలు విడుదల కావడం వల్ల ప్రేక్షకులు విరగబడి చూస్తారు. దానివల్ల వాళ్లకు బాగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇలా 50 ఏళ్ల నుంచి కూడా పోటీ జరుగుతుంది. అదే రకంగా పోయిన సంవత్సరం కూడా ఒకేసారి 3, 4 సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు కూడా మరో 3 సినిమాలు, టాప్ హీరోల సినిమాలు రాబోతున్నాయి. ఒకటి బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజ్, వెంకటేష్ బాబు నటించిన సంక్రాంతికి వస్తున్నాము, అదేవిధంగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్. ఈ 3 సినిమాలు పోటీ పడి వస్తున్నాయి. మరి పెద్ద హీరోలు నటిస్తున్న ఈ 3 సినిమాలలో ఏది విజయం సాధిస్తుంది? అన్ని విజయం సాధిస్తాయా, లేకపోతే 1, 2 సాధిస్తాయా? ఏం జరగబోతుందనేది రేపు 10, 12, 14 తేదీల్లో వరుస పెట్టి తెలవబోతుంది మనకు. ఈ సినిమాలకు డైరెక్టర్లు ఎవరు పోటీ పడి రమ్యంగా చిత్రీకరించబోతున్నారు? బాబీ డైరెక్షన్లో డాకు మహారాజ్ మాస్ పిక్చర్, పక్కా మాస్. అదేవిధంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ బాబు నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాము, అది ఎలా అలరించబోతుందో చూడాలి. అదేవిధంగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. వీటి గురించి మనము టూకీగా మాట్లాడుకుందాం. ఈ 3 సినిమాలు పోటీపడి వస్తున్నాయి. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 3 సినిమాలలో ఉన్నటువంటి పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఏ ఒక్క సినిమా కాదు, 3 సినిమాల్లో పాటలు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో ఏది బాగా సక్సెస్ అవుతుంది అనుకుంటే మనము ఒక అంచనాకు రావచ్చు. మొదట వెంకటేష్ బాబు నటించిన సంక్రాంతికి వస్తున్నాము సినిమా చూద్దాం. వెంకటేష్ అనగానే ఖచ్చితంగా కామెడీ ఉంటుంది, బాగా నవ్విస్తాడు ఆయన, ఫ్యామిలీస్ చూస్తారు. నేను అనుకోవడం ఏంటంటే వెంకటేష్ బాబు నటించినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీస్ని అలరిస్తుంది, ఫ్యామిలీస్ ఏకంగా చూస్తారు. అదేవిధంగా గేమ్ చేంజర్ రామ్ చరణ్, అతను యువకుడు కాబట్టి యూత్ మొత్తము గేమ్ చేంజర్ చూస్తారు. పైగా దాని డైరెక్టర్ శంకర్, తమిళంలో చాలా పెద్ద ఫేమస్ డైరెక్టర్ ఆయన, గతంలో చాలా సూపర్ హిట్ సినిమాలు చూశారు ఆయన, కాబట్టి యూత్ బాగా చూస్తారు. ఇకపోతే బాలయ్య బాబు నటించినటువంటి డాకు మహారాజ్ డైరెక్టరు బాబీ చాలా కసితో ఉన్నాడు. బాలయ్య బాబుకి ఎలాగైనా ఈ సినిమాను సూపర్ హిట్ చేయాలని, అందులో పక్కా మాస్. అసలు బాలకృష్ణ అంటేనే మాస్. ఇప్పుడు ఆ కసితో తీస్తుంది కాబట్టి మాస్ పీపుల్ చూడవచ్చు. ఈ రకంగా 3 సినిమాలను 3 వర్గాలుగా, అంటే ఫ్యామిలీస్, యూత్, మాస్, ఇలా వర్గీకరించవచ్చు అనమాట. మొత్తం మీద 3 సినిమాలు హిట్ కావాలని, అవుతాయని ఆశిస్తూ మనందరికి కూడా ఈ రాబోయే సినిమాలు కన్నుల పండుగగా ఉంటుందని, ఈ సంక్రాంతి మనకు మరింత ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిద్దాం. నా అభిప్రాయం మేరకు ఖచ్చితంగా ఈ 3 సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. ఎలా అంటారా? వెంకటేష్ బాబు నటించే సినిమా చాలా కాలం తర్వాత వస్తుంది. ఆయన అంటే ఖచ్చితంగా కామెడీ ఉంటుంది, బాగా నవ్విస్తాడు, అలరిస్తాడు, పాటలు బాగుంటాయి కాబట్టి ఫ్యామిలీస్ బాగా చూస్తారు కాబట్టి సూపర్ హిట్ అవుతుంది. అందులో అనిల్ రావిపూడి అంటే బాగా నవ్విస్తాడు. అనిల్ రావిపూడి మంచి కామెడీ డైరెక్టర్, అతను, అది హిట్ అవుతుంది. ఇకపోతే రామ్ చరణ్ డైరెక్టరు శంకర్, ఆయన ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్ డైరెక్టర్, పెద్ద సినిమాలు రజనీకాంత్ లాంటి పెద్ద హీరోలకే డైరెక్షన్ చేశాడు కాబట్టి అది కూడా బాగా హిట్ అవుతుంది. అందులో కాస్త పొలిటికల్ టచ్ ఉన్నటువంటి పాయింట్ ఉందని కూడా విన్నాను. ఇకపోతే బాలకృష్ణ నటించిన ఆయన గత 15-20 సంవత్సరాలుగా హిట్ల మీద హిట్లు కొడుతూనే ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి హిట్ అయిపోయింది. ఆయన కూడా ఆయన మాస్ పిక్చర్స్ అంటే మాస్ పీపుల్కి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు. కాబట్టి నా ఉద్దేశంలో ఈ 3 సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. మొత్తం మీద మనకు సంక్రాంతి పండగ మరింత ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను.
మరో మంచి వీడియోతో త్వరలో మిమ్మల్ని కలుస్తాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.